జయలలితకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో జనం చెన్నై మెరీనా బీచ్కు తరలివస్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయామంటూ తలనీలాలు సమర్పిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. జయలలితకు నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో జనం మెరీనా బీచ్కి వస్తున్నారు. ఆమె సమాధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అయితే చాలా మంది ఎవరైతే ఆమె అభిమానులు ఉన్నారో ఇక్కడికి వచ్చి తమ తలనీలాలు సమర్పించుకుంటున్నారు. హిందూ సాంప్రదాయంలో ఇంట్లో పెద్దలు చనిపోతే తలనీలాలు సమర్పించడము, ఆ వెంట్రుకలు తీసివేయడం అనేటువంటిది సాంప్రదాయము, ఆచారము. అటువంటి ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ చాలా మంది తమకు పురుచి తలైవి జయలలిత తల్లి లాంటిది, తల్లి సమానరాలు, అందుకోసమే అందరూ ఆమెను అమ్మ అని పిలుస్తారు. ఆమె చనిపోయినటువంటి నేపథ్యంలో, ఆమె లేదు అనేటువంటి ఒక చేదు వార్త నేపథ్యంలో ఈరోజు తమ సాంప్రదాయం ప్రకారము తలనీలాలు తీసేస్తున్నారు, వెంట్రుకలు గుండు తీసేస్తున్నారు. మనం వీళ్ళందరినీ చూడొచ్చు. ఇక్కడ వందల సంఖ్యలో జనాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. మనం తమ జయలలితకు సంబంధించినటువంటి కొన్ని పేపర్ కటింగ్స్, అదేవిధంగా కొన్ని ఫొటోస్ ఇక్కడ పట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దు జిల్లాల నుంచి నిన్న చాలా మంది అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి చేరుకుని అమ్మ జయలలితకు, జయలలిత మృతికి సంతాపంగా తమ వెంట్రుకలను, తమ తలనీలాలను ఇక్కడ సమర్పించుకుంటున్నారు. దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చారనేటువంటి ఒక అంచనా ఉంది. ఇక మెరీనా బీచ్ లోనైతే ఇప్పటికే 1,00,000 మందికి పైగా జనాలు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో ఈ రోజు కూడా జనాలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా ఈ రోజు రేపు కూడా ఇక్కడ పాఠశాలలు, కాలేజెస్ అన్ని కూడా బంద్ ఉన్నాయి. 7 రోజుల పాటు సంతాప దినాలు ఉన్నాయి. 7 రోజుల పాటు ఎటువంటి యాక్టివిటీ ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఎక్కడ కూడా పెద్ద సంఖ్యలో, ముఖ్యంగా జిల్లాలలో అయితే చాలా ఇంకా సంతాప సభలు, అదేవిధంగా మనం చూడొచ్చు జయలలిత, అమ్మ జయలలితకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఉంది, ఐడెంటిటీ కార్డు లాంటి మనం చూడొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇటువంటి ఫొటోస్ పెట్టుకొని అమ్మకు నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా తమ పర్సులో కావచ్చు, తమ ఐడెంటిటీ కార్డు కావచ్చు, ప్రతి దగ్గర కూడా జయలలిత ఫోటో ఉంటుంది, జయలలిత పిక్చర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు తమ సంబంధించి తాము ఏ విధంగా జయలలితను అభిమానిస్తాము, ఏ విధంగా అమ్మ మమ్మల్ని బాగా చూసుకుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమ తలనీలాలు సమర్పించుకుంటున్నారు. ఇంకా తమిళనాడు పూర్తిగా కోలుకోలేదు, జయలలిత ఇక లేరు అనేటువంటి విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఈ రోజు రేపు ఇంకా కూడా పూర్తి స్థాయిలో స్కూల్స్, కాలేజెస్ బంద్ ఉన్నాయి కాబట్టి ఇంకా రేపటి వరకు పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి సమాధి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది, నివాళులు అర్పించేటువంటి అవకాశం ఉంది. ఒక స్మృతి చిహ్నం త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని, నిర్మాణిస్తామని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. అయితే జయలలిత లేని లోటు ఎవరు పూరించలేరు, ఏ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో మాకు పాలన అందించలేదు అనేటువంటి మాట ఇక్కడ వస్తున్నటువంటి అభిమానుల నుంచి వినిపిస్తోంది. వినోద్ దాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, చెన్నై.